ఈ భారతదేశ రిజర్వేషన్ వ్యవస్థలో ఈ క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ గురించి ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు. నేనైతే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ బీసీ వర్గంలో ఉన్న వారికి ఈ క్రీమీ లేయర్ అనేది వర్తిస్తుంది. క్రీమీ లేయర్ అంటే ఈ బీసీ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలలో వారి సంవత్సర ఆదాయము 8 లక్షలు మించి దాటినా లేదా వారికి ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా ఉన్నా వారి పిల్లలకు ఈ బీసీ రిజర్వేషన్ అనేది వర్తించదు. కానీ ఇటు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలోకి వస్తే ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలలో జన్మించినటువంటి వారికి వారి తండ్రులు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జి అయినా ప్రభుత్వంలో ఇంకే పెద్ద పొజిషన్ లో ఉన్న వారి సంవత్సర ఆదాయం ఎన్ని కోట్లు ఉన్నా సరే ఇంకా అతని పిల్లలకు ఎస్సీ ఎస్టీ కోటా రిజర్వేషన్లు అనేటివి వస్తూనే ఉంటాయి. దాని ద్వారా ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఉపయోగించుకొని అతని పిల్లలు కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుతున్నారు. ఈ సభలో డాక్టర్ బిఆర్ గవాయి గారు మాట్లాడుతూ ఈ ఎస్సీ ఎస్టీ వర్గంలో ఉన్నటువంటి సామాన్య రైతుకు జన్మించినటువంటి పిల్లలను అదే ఎస్సీ ఎస్టీ వర్గంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ధనికుల పిల్లలతో సమానంగా పోల్చకూడదు. అలా ధనికుల పిల్లలు పేద పిల్లలు అనే తేడా లేకుండా కేవలం ఎస్సీ ఎస్టీలో జన్మించారు కాబట్టి వీరందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పడం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి ఈ రిజర్వేషన్ వ్యవస్థకు అన్యాయం చేసినట్టే అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు.